దీనికి. రైట్. కృష్ణాంజనేయులు గారు మీకేమనిపిస్తోంది? సాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. సాయి గారు నా మాట వినపడుతుంది, చెప్పండి. సాయి గారు, మనము ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, అర్ధరాత్రి వరకు ఓటర్లు క్యూ లైన్ లో ఉన్నారు, మహిళలు క్యూ లైన్ లో ఉన్నారు అనేటువంటి అంశాల మీద మాట్లాడు. ఇప్పటి వరకు సైంటిఫిక్ గా ఉన్నటువంటి అంశం ఏంటి? ప్రభుత్వం మీద, అధికార పక్షం మీద వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ విధంగా ఓటింగ్ పర్సెంటేజ్ లో పాల్గొంటారు, ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పటి వరకు సైంటిఫిక్ గా తేలినటువంటి అంశం. లేదు అంటే ఇప్పుడు మూర్తి గారు కొన్ని పశ్చిమ బెంగాల్ అవి ఉదాహరణలు చెప్పారు, నేను కాదంటాం. 2019 ఎన్నికల్లో ఇదే తరహాలో అర్ధరాత్రి వరకు లేక తెల్లవారుజాము వరకు కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. తెల్లవారుజామున కూడా ఓట్లు వేశారు. ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తెల్లవారుజాముల వరకు ఓట్లు ఉంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఏమన్నారంటే, నేను పసుపు కుంకుమ పంచాను, ఆల్రెడీ పసుపు కుంకుమ దాని మీద మహిళలందరూ కూడా మా ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దెనెక్కించడం కోసమే వీళ్ళందరూ వచ్చి ఓట్లు వేశారు, క్యూ లైన్ లో నుంచున్నారని తెలుగుదేశం పార్టీ కూడా భావించింది, వాళ్ళ నాయకులు కూడా చెప్పారు. ఫలితం వచ్చేసరికి ఏమైందండి? తిరగదు. ఇక్కడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఇదే ఊహల్లో ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే నేను సెఫాలజిస్ట్ కాదు, నేను సర్వే చేయలేదు, ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయినాయి ఆల్రెడీ. నేను పరిశీలించినటువంటి అంశాలని నేను చెప్తున్నా. ఇప్పుడు నేను మాట్లాడేటువంటి మాటలు ఎవరిని ప్రభావితం చేసేదానికి కూడా అవకాశం లేదు. ఆల్రెడీ ఫలితాలు రేపు ఆల్రెడీ ఈవీఎం బాక్సులో నిక్షిప్తమై ఉన్నాయి. మనకున్నటువంటి అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రేపు పొద్దున ఎవరి అభిప్రాయం వాస్తవ దగ్గరగా ఉంది ఏంటి అనేది మనం చర్చ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం కింద నేను భావిస్తున్నాను. నేను అనుకుంటున్నాను, ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఇందాక చెప్పారు కదా, అక్కడి నుంచి జనం వచ్చారు, వచ్చినటువంటి వాళ్ళలో వాచ్మెన్ పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, ఓకే, నేను కాదన్నా. ఒకటి మాత్రము మీరు ఒక అంశాన్ని గమనించాలి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అని రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, లేకపోతే ఎస్సీలో క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలో ఉండేటువంటి వాళ్ళు కానీ, ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు రావటం, స్వచ్ఛందంగా రావటం, వాళ్ళే అవసరమైతే 10 ఓట్లు, 20 ఓట్లు, 100 ఓట్లు వేయించడానికి ప్రయత్నం చేయటం, ఎన్ఆర్ఐలు రావటం, అదే విధంగా గ్రామాల్లో పట్టణాల్లో ఉండే లీడర్లు కూడా